సమావేశం పత్రికా సమావేశం ఉద్దేశం రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్ దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా తొర్రూరు మున్సిపాలిటీ ఏర్పాటై 5 సంవత్సరాలు అయింది. మరి పట్టణంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. మరి వచ్చే ఎన్నికల్లో ఒక మంచి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని, అది రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యేని ఈ ద్వారా తొర్రూరు పట్టణ పౌరులకి, వ్యాపారులకి, మరి ఉద్యోగస్తులకి, విద్యావంతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. పట్టణం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల నుంచి కూడా సహకారం అవసరం. మరి ఆ సహకారం తీసుకునే వారిని భవిష్యత్తులో తొర్రూరు పట్టణానికి ఎన్నుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే పార్టీలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకపోయే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోనే కలుపుకుంటాం. వారికి అందరికీ అండగా ఉంటాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ పార్టీ పగ్గాలు చేపట్టినాక తొర్రూరు పట్టణంలో ప్రముఖమైన ఒక వ్యత్యాసం కనబడుతుంది. అంతకుముందు ఉన్న సెటిల్మెంట్లు రద్దయినాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ, మరి ఇంకా ఏ రకమైన పని చేసుకుంటున్న కానీ ఇబ్బందులు పడేటువంటి కార్యక్రమం అయితే బంద్ అయింది. అది రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో భాగంగా తొర్రూరు పట్టణం కేంద్రంలో ఉన్న 16 వార్డులకు 16 వార్డు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క వార్డుల్లో బ్రహ్మాండంగా కూడా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. మేము రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దాన్ని చెప్పుకోవడానికి, మేము ముందుకు పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెరుకడ దగ్గరికి వచ్చి కూడా మూడసేవగా కోడి కట్టి తిన్నట్టు ముచ్చడి చెప్పేది, ఇప్పుడు కట్టలు చూపించేది, మీ దీన్ని అభివృద్ధి చేస్తాం, మినీ ట్యాంక్ పడి చేస్తామని చెప్పేది చేసుకుంటుంది. చైర్మన్ కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మేము 16 వార్డుల మీటింగ్లో కూడా చూసినట్టయితే అందరికి కూడా బ్రహ్మాండంగా పడుతుంది. ప్రతిపక్ష నాయకులకు కానీ ఎవరికి కానీ భయపడేది లేదు. మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం, ఏకతాటిపై ఉన్నాం, ఖచ్చితంగా కలిసి ఉంటాం. ఖచ్చితంగా 16 వార్డు గెలిచి తీరి చైర్మన్ వైస్ చైర్మన్ కూడా మేమే దక్కించుకుంటాం. ఎవరికి అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు. ఇలాంటి వాటికి కూడా భయపడేది లేదు. అభివృద్ధి మీదనే మేము రేపు ఓటు అడగడానికి మాకు ఆస్కారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనడానికి ఇప్పటిదాకా చెప్పినాం. వీటన్నిటికీ కూడా రేపు ప్రజలు తీసుకెళ్లి మీ మున్సిపాలిటీకి ఆవేదన చేసుకుంటామని పత్రికలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం ఒకటి అయితే, రెండోది ఈ మధ్యకాలంలో కేటీఆర్ పిచ్చిలేసిన కుక్కలాగా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉన్నాడు. కొన్ని పదాలు వాడుతూ ఉన్నాడు. మీరు చూశారనే కాక మన జనగాంలో జరిగినటువంటి మీటింగ్లో రాహుల్ గాంధీ గారిని, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కౌలేగాన్లు అనే తీరుగా సంబోధిస్తూ మాట్లాడినటువంటి కేటీఆర్ వెంటనే రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు ఆ మాట మేము చెప్పదలుచుకున్నామంటే, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే అంతకుముందు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రాండి అసెంబ్లీలో తేల్చుకుందాం నీటికి సంబంధించినటువంటి అంశాలపైన అని చెప్పేసి మాట్లాడారు. అసెంబ్లీ పెట్టి నీటి సంబంధించిన అంశాలపైన చర్చ పెట్టడం రాండి అని చెప్పేసి పారిపోయినటువంటి వాళ్ళు ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి విమర్శలు ఉండాలి కానీ, సద్విమర్శలు ఉండాలి కానీ, ఒక భాషకు దగ్గర లేకుండా వేరే భాషలు మాట్లాడుకుంటూ చేసేటువంటి విధానాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో, ఒక రాజకీయ స్వేచ్ఛ వాతావరణాన్ని ఉండే విధంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి గారిని ఎన్నో విధాలుగా, ఒక రాజకీయంగా కాకుండా అన్ని విధాలుగా కలుషితం చేసే విధంగా కొంతమంది వ్యక్తులు వారి స్వలాభం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తిరుగుబాటు జరుగుతుంది. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు. రానున్న రోజులలో మీకు
దయచేసి మీకు చెప్పేది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. నోటితోటేమో మాట్లాడు వేరు, నొసటితోటి ఎక్కిరించుకుంటా, నోటితోటి నవ్వుకుంటూ నొసటితోటి ఎక్కిరించుకుంటా చేస్తున్నటువంటి చేష్టలు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చూస్తున్నారు. ఖచ్చితంగా మీ పాపం పండుతుంది. ఆ పాపంలో మీరు అందరూ కొట్టుకపోతారు. మీరు వ్యక్తిగతంగా మీరు ప్రతి ఒక్క 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేని చరిత్ర. అలాంటి చరిత్రను రూపుమాపి ఇలా పేద బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శ చేయడం మీకు సరికాదని మరొకసారి నేను మీ తరఫున గుర్తు చేస్తున్నా. అందరూ కళ్ళు తెరిచిలు, తిరుగుబాటు జరుగుతుంది. ఈసారి ఇక్కడ ఏదైనా మీరు పూనుకుంటే ఖచ్చితంగా మీకు దేశశుద్ధి అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.